అందరికీ ప్రేజ్ ది లార్డ్. యాష్ వెడ్నెస్డే క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన రోజు. ఇది ఈస్టర్ ముందు వచ్చే 40 రోజుల శ్రమ కాలానికి లెంట్ ప్రారంభం దినం. పాపక్షమాపణ, పశ్చాత్తాపం, మానవ మాతృత్వం చిహ్నంగా నుదిటిపై బూడిదతో శిలువ గుర్తును ధరిస్తారు. ఇది మనల్ని దేవుడికి దగ్గర చేస్తుందని విశ్వాసం. అసలు ఈ యాష్ వెడ్నెస్డే అంటే ఏంటి? ఈస్టర్ సండేకి 40 రోజులు ముందు వచ్చే బుధవారం యాష్ వెడ్నెస్డే. ఇది లెంట్ సీజన్ ఫస్ట్ డే, ఉపవాస కాలానికి ప్రారంభ దినం. అసలు ఈ బూడిదని ఎందుకు చర్చ్లో అందరికీ పాస్టర్ పెడతాడు అంటే, లాస్ట్ ఇయర్ పామ్ సండే పామ్స్ని కాల్చి వేసిన బూడిదతో విశ్వాసుల నుదిటిపై సిలువ గుర్తు వేస్తారు. ఇది నీవు మట్టి వంటి వాడవు, తిరిగి మట్టికి చేరుతావు. ఆదికాండం 3:19 బైబిల్ మనకి చెప్తుంది, నీవు మట్టి నుంచి వచ్చావు, తిరిగి నీవు మన్నుకే చేరుతావు. ఈ గొప్ప వాక్యం ఒక సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన జీవితం తాత్కాలికం, మన శరీరం మట్టితో ఏర్పడుతుంది, కానీ మన ఆత్మ దేవుని వైపు తిరగాలి అని వాక్యం మనకి చెప్తుంది. అయితే బైబిల్లో బూడిదకి యొక్క అర్థాలు పాత నిబంధన గ్రంథంలో యావేలు 2:12-13 మీ హృదయాలతో నా యొద్దకి మరలుడి, బట్టలు కాక మీ హృదయములను చింపుడి అని వాక్యం మనకి సెలవిస్తుంది. అయితే యోనా గారు కూడా నెనేవా రాజు బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడ్డాడు అని యోనా గ్రంథంలో రాసి ఉన్నది. దానియేలు 9:3 కూడా దానియేలు ఉపవాసంతో బూడిదతో ప్రార్థించాడు. అయితే దేవుని దృష్టిలో బహుసూచిక కంటే అంతరంగ మార్పు ముఖ్యమైనది. ఇది ఒక పశ్చాత్తాపానికి చిహ్నంగా ఈ బూడిదని ఫాదర్స్ మన నుదుటి మీద ధరిస్తారు, పెడతారు ఆ రోజు. అయితే లెంట్ కాలం అంతయు కూడా దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నాడు అని మనం విశ్వాసంతో ప్రార్థించి ముందుకు వెళ్ళాలి. అయితే ప్రాచీన కాలంలో బైబిల్ కాలం నుంచి పశ్చాత్తాపానికి ఈ బూడిదని చిహ్నంగా ధరిస్తారు. 4వ శతాబ్దం నుంచి క్రైస్తవులు దీన్ని ఆచరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయి. అండ్ ఈ బూడిదకి కొన్ని సింబల్స్ ఉన్నాయి. అదే పశ్చాత్తాపం, మార్పుకి చిహ్నం, మన పాపాలను మనం ఒప్పుకొని దేవుని వైపు తిరగటం. అయితే ఇంకోటి మానవ మాతృత్వం, జీవితం తాత్కాలికం, మరణం ఖాయం అని గుర్తుంచుకొని దేవుని మీద ఆధారపడటం. ఈ 40 రోజులు ఉపవాసం, ప్రార్థనలు, ధర్మదానాలు చేయటం ద్వారా యేసుక్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్గా జరుపుకోవడంకి సిద్ధమవ్వడం అని అర్థం. ప్రియులారా, ఈరోజు నుదుటిపై వేసే బూడిద ఒక గుర్తు మాత్రమే కాదు, అది ఒక పిలుపు. పశ్చాత్తాపానికి పిలుపు, మార్పునకు పిలుపు, కృపకు పిలుపు. యాష్ వెడ్నెస్డే మనల్ని సిలువ వైపు నడిపిస్తుంది. సిలువ మనలను పునరుత్థాన మహిమ వైపు నడిపిస్తుందని విశ్వసిస్తాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.